మైక్ పడితే ప్రతిపక్ష పార్టీలను జోపు ఇడిచిపెట్టుట్లా రేవంత్ రెడ్డి సారు 100కు 100 మార్కులు కొట్టేస్తాడు. అది అసెంబ్లీలో మాట్లాడినా ఇటు బహిరంగ సభలో మాట్లాడినా దుమ్ము దుమ్ము లేపుతాడు. సార్ టాకింగ్ పవరు పంచులు మామూలుగా ఉండేవి కదా. అయితే రేవంత్ రెడ్డి సారుకు ఒక్క రాజకీయాలు చేసుట్లా పరిపాలన నడుపుట్ల టాలెంటే లేదు. ఇంకా సార్ దగ్గర మీరు ఎవ్వరు చూడని టాలెంట్ ఉన్నది. వావ్ వావ్ సూపర్ సూపర్ పో అద్భుతంగా చేసిండు కదా రేవంత్ రెడ్డి సారు పూరిని. మరి సారోళ్ళ ఇంటి దగ్గర మేడం గిట్ల పూరీలు చేస్తుంటే అప్పుడప్పుడు హెల్ప్ చేసి పూరీలు గిట్ల చేస్తాడో ఏమో తెలియదు కానీ ఈడనైతే మంచిగా పూరీని చేసిండు. ఇక ఈయన నుంచి సీదా గ్రౌండ్ లో పాదం మోపిన సారు వావ్ సూపర్ ఫుట్తో దన్నుతే ఫుట్బాల్ పోయి అక్కడ పడ్డది పో. అయినా సారు ఫుట్బాల్ ప్లేయరేనా గిట్ల దన్నకుంటే ఇంకెట్లా దన్నుతాడు గాని. ఇక ఆట అయిపోయినాక థ్యాంక్ యూ సీఎం సారు అని పిల్లలు పెట్టుకున్న ఫ్లెక్సీలకు ఫోజులు పెట్టి ఫోటోలు దిగిండు. ఇక అటెంక రంగారెడ్డి జిల్లా ఆరుట్లాల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ లగిదంతా ప్రతి క్లాస్ జరిగి గ్రౌండ్లను పరిశీలించిన సారు బ్రహ్మాండంగా ఉన్నాయి బౌత్ అచ్చా హై అని లీడర్లు ఆఫీసర్లతో చెప్పిండు. అటెంక మైక్ అందుకున్న సీఎం గారు ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నోళ్ళే రేపటి భవిష్యత్తుకు నాయకత్వాన్ని వహించే వాళ్ళు అవుతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. 6వ తరగతి చదవాలంటే కొండారెడ్డిపల్లి అని మా సొంత గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరాన ఉన్న తాండ్రా అనే విలేజ్ కి వెళ్ళి మేము చదువుకునేది. ఇక అటెంక స్కూల్ టెండర్ల మీద వచ్చిన విమర్శలకు మేము టెండర్లు పిలిచింది 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నోడు చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. ఇక ఈ మాటలు విని గరమైన హరీష్ రావు సారు ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి. రేవంత్ రెడ్డి నేను తాటి చెట్టు లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. ఇవన్నీ పక్కన పెడితే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ మాత్రం అదిరిపోయింది పోండ్రి.